లోక్సభ ఎన్నికల ప్రచార గడువు గంటలకు చేరుకుంది. గట్టిగా 48 గంటల సమయం కూడా లేదు. దీంతో ఉన్న కాస్త టైంను ప్రచారానికి బాగా ఉపయోగించుకుంటున్నారు నేతలు. ఓవైపు సభలు సమావేశాలతో హోరెత్తిస్తూనే మరోవైపు రోడ్ షోలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు ఎంపీ అభ్యర్థులు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఓవైపు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతుంటే మోడీ గ్రాఫ్ తగ్గిపోతుందన్నారు కవిత. రాహుల్ గాంధీ గారు పెరుగుతలేదు, బీజేపీ పడిపోతుంది, కాంగ్రెస్ అందుకునే పరిస్థితి లేదు. అంటే అవకాశం ఎవరికి ఉన్నది? ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. టీఆర్ఎస్ లాంటి బలమైనటువంటి పార్టీలకు 16 మంది ఎంపీలు ఉంటే రేపు ప్రభుత్వంలో ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి ఓటమి భయంతోనే కరీంనగర్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అభద్రతా భావం, ఓడిపోతామనే భయం పెరిగి ముఖ్యమంత్రి స్వయంగా అభ్యర్థిని హైదరాబాద్ కు పిలిపించి ఇంటెలిజెన్స్ నివేదిక చూపెట్టి ఎమ్మెల్యేల మీదనే ఆధారపడకుండా 5 ఓట్లు వేసినా 10 ఓట్లు వేసినా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, తద్వారా మానసికంగా ఒత్తిడికి గురయ్యే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని చేయడం ద్వారా కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ వ్యభిచారం లాగా అన్ని ఏం ఎలిజిబిలిటీ చేసుకో, గెలిపే ప్రధాన ధ్యేయంగా నడవాలి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోవాలన్నటువంటి. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రచారం చేశారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్. మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి ప్రచారం చేసిన ఆయన మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఇక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు మద్దతుగా నాయకులు ప్రచారం చేశారు. భీంసారి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా ఖమ్మంలో ప్రచారం చేశారు. నేను అనుకుంటున్నా చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. నూతన సంవత్సరంలో టౌన్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ బ్రిలియంట్ గా ఉంది. నేను ఎవరికి పనులు చేసి పెట్టానో వాళ్ళందరూ నా స్టార్ క్యాంపెయినర్స్. సో మేము ఒకరి మీద ఆధారపడి ఉండనక్కర్లేదు. నామా నాగేశ్వరరావు గారికి అవసరమేమో, మాకు అక్కర్లేదు. మాకు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చారు. దే ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్, నా ఓటర్స్. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరియాల మండలం మద్దూరులో ప్రచారం చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్ను దర్శించుకున్న తర్వాత రాజగోపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ప్రచారం చేశారాయన. రెండోసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా తొగుటలో ఆయన ప్రచారం చేశారు. 5 ఏళ్లలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఇక మెదక్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఓయూజేఏసీ నాయకులు సంగారెడ్డిలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయ పథకం, రైతులకు 2 లక్షల రుణమాఫీ అంశాలను వివరిస్తున్నారు. మల్లన్న సాగర్ వచ్చిందంటే మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో మరి సక్సెస్ అయిందంటే ఇలా తోట మరి మా మండల్ మరి రైతులది మరి కృషి లేని శ్రమ, మరి వారికి ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఖచ్చితంగా తోట మండలాన్ని మరి అన్ని విధాల గుండెలో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఇలా మా నాయకులుగా నాకు కూడా బాధ్యత ఉన్నది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రచారం చేశారు జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడం సులభమవుతుందన్నారు. డెవలప్మెంట్ పనులు కావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలి. ఇప్పుడు మాట్లాడిన రవీంద్ర చెప్పిండ్రు మాకు జాతీయ హోదా కావాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు. వాళ్ళకు ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ కూడా మాకు ఇవ్వలేదు. అదే అంటే మేము వాళ్ళతో లేదు కదా, అందువల్ల ఇవ్వలేదు. అందుకోసం అక్కడ ఎంపీ ఉంటే తప్పకుండా రాబో రోజుల ఇండస్ట్రీస్ కానీ కాళేశ్వరం టెంపుల్ జాతీయ హోదా కానీ అది తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటాం.
మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నగరంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి నగరంలోని వేపూరుగేరి, క్లాక్ టవర్ ఏరియా, బండ్లగేరి ప్రాంతాల్లో అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నగరంలో చేపట్టామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మన ముఖ్యమంత్రి గారు మొన్ననే వేదికపై నుంచి 18,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఖచ్చితంగా మన రైతులు ఖచ్చితంగా మహారాజు అయ్యే పరిస్థితుల్లో ఉంది. ఇంకోటి నిరుద్యోగ వ్యవస్థ కూడా నిర్మూలించడానికి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి, ఎర్గట్లలో రోడ్ షోలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తనను గెలిపిస్తే జిల్లాకు పసుపు బోర్డును తెస్తానన్నారు. ఒకవేళ తీసుకురాకపోతే రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమిస్తానన్నారు. నేను ఇక్కడ ఒక పవిత్రమైన పసుపు పండే గడ్డ మీద పుట్టి పెరిగినోన్ని. నేను మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను. మా జాతీయ నాయకులు ఆల్రెడీ చెప్పిండ్రు, పసుపుకి మద్దతు ధర మేము ఇస్తాము, మద్దతు ధర మేము ప్రకటన చేస్తాము. ఆ ప్రకటన చేసిన ధర కంటే మీరు మార్కెట్లో తక్కువ అమ్ముకుంటే, ఎంతకైతే తక్కువ అమ్ముకుంటామో అది డైరెక్ట్ గా మీ బ్యాంక్, రైతన్న బ్యాంక్ అకౌంట్ లోకి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. నేను ఇవన్నీ సాధించకపోతే, మీరందరూ నన్ను గెలిపించినాక ఇవన్నీ సాధించకపోతే పసుపు రైతన్న కోసం రాజీనామా చేసి మీ ఎంబడ రోడ్ ఎక్కుతా అని చెప్పి. ప్రచారానికి ఎల్లుండి వరకే గడువు ఉండటంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు నేతలు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారాలు చేస్తూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు.